దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం ప్రభు దినం, పవిత్ర దినం, పండగ దినం. ఆ దేవుణ్ణి అందరము కలిసి ఆరాధించే దినం. ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడుతూ గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దినం కాపాడునని పలుకుతున్నాడు. ఎవరైతే ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో, ఏ కుటుంబం అయితే మొరపెడుతున్నారో, ఏ కుటుంబంలో అయితే శోధన పోవట్లేదని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారో, అడుగుచున్నారో, ఖచ్చితంగా ఈ దినం దేవుడి ఈ వాగ్దానం ద్వారా నూతన శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మనము హబాకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసినప్పుడు ఇక్కడ గొప్పగా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలెలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హబాకు గ్రంథంలో గొప్పగా దేవుని యందు ఆధారపడుతూ కొన్ని మాటలు బోధించి ఉన్నారు. మరి మనము ఏమి లేకపోయినను దేవునిపై ఆధారపడడం ద్వారా ఆయనే ఉన్నతమైన స్థలముల మీద మనల్ని నడిపింపజేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈనాడు అనేకమైన ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఆయనే నిన్ను కాపాడబోతున్నాడు. నిన్ను నన్ను ఆయనే ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసంతో మరి మనము ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనము విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ అదే గొప్పగా వివరిస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడునని పలుకుతున్నాడు. కనుక ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా సరే మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడిగితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అనేక మందిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయనే మనల్ని కాపాడబోతున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన కృపగలిగిన తండ్రి, గొప్ప దేవా, ప్రభువానికి వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి మమ్మల్ని బలపరిచి, ప్రభా మమ్మల్ని కాపాడి, ప్రభా ఈనాడు ఈ వాగ్దానం ద్వారా నూతన శక్తిని మాకు అనుగ్రహించిన పరలోక తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఆరాధనకు యోగ్యుడవైన నీవే తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ దినం తండ్రి ఎక్కడైతే ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, నీవే సొంత రక్షకుడని నమ్మి ప్రార్థన చేస్తున్నారో, మొరపెడుతున్నారు, ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని. అదేవిధంగా ప్రభా మరి తండ్రి ఇంకా ఇతరులు తండ్రి నిన్ను తెలుసుకోలేక ఉన్నవారు సహితం కూడా తండ్రి ప్రభా నిన్ను మహిమపరిచే విధంగా తండ్రి యేసు ప్రభా తండ్రి వారి నోటి ద్వారా తండ్రి యేసు నిన్ను ఒప్పుకునే విధంగా తండ్రి ప్రభా నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం. ప్రభా మరి తండ్రి ఇతరిత మరి వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్న వారందరినీ కూడా తండ్రి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అనేకమైన సమస్యలతో పోరాడుతున్న వారందరినీ కూడా తండ్రి యేసు ప్రభా తండ్రి మీరే రక్షించమని, మీరే రక్షిస్తున్నారని విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పిదములు, పొరపాటులను మన్నించమని, మీరే మహిమ పొందుకోమని మన ఆదురు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో
ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించి నడిపించి దీవింపజేయునుగాక. ఆమేన్.